వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకరి మీద ఒకరు ద్వేషంతో చేసుకున్నటువంటి విమర్శలు. అవి పక్కన పెడితే గత 5 సంవత్సరాలు 2014లో విభజితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికలైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శరవేగంగా చేశాం. 10% పైగా అభివృద్ధి రేటుతో ముందుకు తీసుకెళ్ళాం. భవిష్యత్తులో మళ్ళీ మాకు అధికారం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడున్నటువంటి పనులన్నీ కంటిన్యూ చేస్తామన్నది తెలుగుదేశం పార్టీ మాట. అదే సందర్భంలో తెలుగుదేశం అవినీతికి పాల్పడింది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనల మాట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ మేరకు జరిగింది, ఏ మేరకు జరగాల్సి ఉంది, కేంద్రం నుండి నిధులు వస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా, లేదు కేంద్రం అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవమా, ఈ అంశాలకు సంబంధించి రొటీన్గా రాజకీయపరమైనటువంటి నేతల మాటలో రెగ్యులర్గా వింటూ ఉన్నాం. అలా కాకుండా 5 సంవత్సరాల పాటు రాజకీయ నేతలు చెప్పేటువంటి మాటలు ఒక ఎత్తు అయితే, ఐఏఎస్ అధికారులు ప్రత్యేకించి చీఫ్ సెక్రటరీ స్థాయిలో చేసినటువంటి అధికారులకి వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అజయ్ కలాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మనతో మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా జాయిన్ అవుతారు. అసలు రాష్ట్రంలో నిజంగా జరుగుతున్నది ఏంటి అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 10 దాటిపోయి, అంటే గ్రోత్ రేట్ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉందా లేదా? అంకెలు ఉత్పత్తి డెఫినెట్గా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుందండి, నిజమైన ఉత్పత్తి కంటే కూడా. వాస్తవాలు చూస్తే మనం ఏ రంగంలో అభివృద్ధి చెందినాం. ఈ మధ్య ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అంతకుముందు 2014 జూలై ఆగస్టులో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇవి రెండు పక్కన పెట్టుకుని మనం చూస్తే ఏమున్నది ఆ శ్వేతపత్రాల్లో అని, డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్పి చూపెడుతూ ఉన్నారు, అది ఒకటి. బట్ ఫ్యాక్చువల్గా మనం ఫిగర్స్ చూస్తే కనుక అగ్రికల్చరల్ సెక్టర్ కంట్రిబ్యూషన్ మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తగ్గవలసింది పెరిగింది అని చూపెడుతున్నాం. అంటే అంతకుముందు 30% ఉండేది, ఇది జూలైలో డివైడ్ అయినప్పటికీ ఇప్పుడు అది 34% పెరిగింది అంటున్నాం. అదే ఇండస్ట్రీస్కి వచ్చేసరికి దాని షేర్ 25 నుంచి 23కు తగ్గిందని, సర్వీస్ సెక్టర్ షేర్ కూడా అదేవిధంగా తగ్గింది అని చెప్పి మనం శ్వేతపత్రంలోనే చూపెడుతున్నాం. అంటే ఆర్థికంగా మనం పురోగతి చెందుతున్నాము అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలండి. అంటే వెనక్కిపోతున్నాము అని చెప్పడానికి. ఎందుకంటే పురోగతి చెందుతున్నాము అని అంటే ఆబ్వియస్గా కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టరు, ఇండస్ట్రీ సెక్టరు పెరగాలి, అగ్రికల్చర్ సెక్టర్ తగ్గాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనటువంటి నమ్మేది. అది ఆ విధంగా జరగటం లేదు, రివర్స్లో జరుగుతుంది అని చెప్పి వారే చెప్పడం జరిగింది. అదేవిధంగా అదర్ పారామీటర్స్ తీసుకున్నాం. ఒక పర్ క్యాపిటా ఇన్కమ్. మరి పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే అంతకుముందు 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 33.5% లెక్కన పెరుగుతూ వచ్చింది. అంటే 10 సంవత్సరాలకు 335% పెరిగింది. 25,000 చిల్లర రూపాయల నుంచి దాదాపు 95,000 రూపాయల వరకు వచ్చింది అని చెప్పి మనమే శ్వేతపత్రంలో చెప్పడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా మనం 71% పెరిగింది అని చెప్పి అంటున్నాము. మరి 4 ఏళ్ళు కలిపి అంటే సంవత్సరానికి 16.5%. అంటే అంతకుముందు 10 సంవత్సరాల్లో పెరుగుదల రేటులో ఖచ్చితంగా సగం రేట్ అండి. అంతకుముందు కలిసి ఉన్నటువంటి రాష్ట్రమా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కలిసి ఉన్న రాష్ట్రమే చూడాలండి. ఇప్పుడు మన కంపేర్ చేయడానికి అంతకుముందు సెపరేట్ రాష్ట్రం లేదు కదా. కలిసి ఉన్న రాష్ట్రంలో మనకు 33.5% ప్రతి సంవత్సరము మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే, అది ఇప్పటికీ మనం 16.5 or 17%కి పడిపోయింది అని చెప్పి మనమే చెప్తూ ఉన్నాం. అంటే గ్రోత్ రేట్ సగానికి సగం తగ్గిపోయింది అని. అదేవిధంగా రెండో ఇంపార్టెంట్ మనకు ఫ్యాక్టర్ ఏం, రాష్ట్రం ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనేది తెలియజేసేది పన్నులండి. దట్ ఈజ్ రెవెన్యూ. రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ అంతకుముందు 10 సంవత్సరాలు 395% పెరిగింది. అంటే ప్రతి సంవత్సరము యావరేజ్ 39.5% పెరిగినట్లు లెక్క. ఒక సంవత్సరం ఎక్కువ పెరగవచ్చు, ఒక సంవత్సరం తక్కువ పెరగవచ్చు. గత 4 సంవత్సరాలు కలిపి
30% కూడా పెరగలేదండి, ఇది 29% ఎంతో పెరిగింది. అంటే సంవత్సరానికి హార్డ్లీ 7%, 7.5% కంటే ఎక్కువ పెరగలేదు. ఎక్కడ దాదాపు 40%, ఎక్కడ 7.5%. అంటే మన రెవెన్యూ గ్రోత్ రేట్ సబ్స్టాన్షియల్గా పడిపోయిందండి. దానికి కారణాలు కూడా మనమే చెప్తూ ఉన్నాం. ఇండస్ట్రీలన్నీ తెలంగాణకు వెళ్ళిపోయినాయి, మన వ్యవసాయ రాష్ట్రం, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అది ఒక పక్క మనమే చెప్తూ ఉన్నాం. సో ఇటు ఆర్థిక వనరులు పెరగట్లా, మనకు రెవెన్యూ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం కదా. రెండవ పక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. మూడో పక్క మన ఎకానమీ షేర్ ఏదైతే సెక్టరల్ కంట్రిబ్యూషను ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము? ఒక విధంగా అప్పులు తీసుకున్నాము. రెండో పక్క అప్పులు గణనీయంగా పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆయన వెళ్తూ మనకు అందించింది, మన వైట్ పేపర్లోనే పబ్లిష్ చేశామండి. 29.5% జిఎస్డిపిలో అప్పుల షేర్ అండి. డెట్ టు జిఎస్డిపి రేషియో అది 9.5 2003-04లో. అంటే ఆ రోజు 16.5% బడ్జెట్ మొత్తం కూడా కేవలం మన వడ్డీ అసలు కట్టడానికి సరిపోయేదండి. అటువంటిది ఆ నెక్స్ట్ 10 years అది మనం ప్రత్యేకంగా ఒక యుక్తులకు ఆపాదించక్కర్లా. ఎకానమీ బూమ్ అయింది, ఆ అదృష్టం అంటే దేశవ్యాప్తంగా జరిగింది, మనకు కూడా జరిగింది. ఆ నెక్స్ట్ 10 yearsకి మనము ఈ 29.5% నుంచి అప్పులని 20.28%కి తగ్గించామండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్లో లాస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ నేనే. 20.28%కి తగ్గింది, ఇది వాస్తవం. అటువంటిది 20.28% నుంచి 20.28% అంటే కేవలం మనకు బడ్జెట్లో 5% సరిపోయేదండి వడ్డీ అప్పులు కట్టడానికి. ఆ పర్సంటేజ్ నుంచి మరలా మనం ఇప్పుడు వాస్తవంగా చూస్తే దాదాపు 40%కి తీసుకెళ్ళాము. బడ్జెట్ పేపర్ మీద మాత్రం 29% అని చూపెడుతున్నాం. కారణం ఏంటంటే మనం అప్పులు 2 రకాలుగా తెస్తామండి. ఒకటి ఆర్బీఐ ద్వారా, అది మనం ట్రెజరీ బారోయింగ్స్ అంటాం, అదే బడ్జెట్లో కనిపిస్తుంది. ఆ అప్పు 2.5 లక్షల కోట్లు అయిపోయిందండి. ఇది కాకుండా నాన్ బడ్జెటరీ బారోయింగ్స్ అని గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా ఇంకొక 1 లక్ష కోట్లు తీసుకున్నామండి. ఇది అసలు ఈ రాష్ట్ర 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నాన్ ట్రెజరీ బారోయింగ్స్ 30-35 వేల కోట్లకు మించి ఎప్పుడూ కూడా గత 75 సంవత్సరాల్లో మనం బారో చేయలే. అటువంటిది 1 లక్ష కోట్లు చేశాము. అవి కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టవలసిందే. అది కూడా కడితే దాదాపుగా 38-40% ఈరోజు డెట్ టు జిఎస్డిపి రేషియో అవుతుందండి. ఇది అంటే పరాకాష్ట అనమాట. అప్పులు ఊబి అంటే 25 రూపాయలు 40 రూపాయలు కట్టాల్సి వస్తుందా మనం వడ్డీల కిందప్పుడు? అంటే మన జిఎస్డిపిలో 40 రూపాయలు వడ్డీ అసలుకు వచ్చేదానికి ఇప్పుడు దాదాపుగా 17-18% వెళ్తుందండి. అంటే మన బడ్జెట్లో సంపాదనలో మరంతే 2 లక్షల కోట్లు బడ్జెట్, దాదాపుగా మనము 30,000కు తక్కువ లేకుండా వడ్డీ అసలు కట్టాలి. అసలు కాకుండా అభివృద్ధి చెందుతున్నామంటే అభివృద్ధి అనేది కనిపించాలి కదా. ఆర్థిక పారామీటర్స్లో కనిపించాలా, సెక్టరల్ గ్రోత్లో కనిపించాలా. ఎక్కడ కనిపిస్తుంది? కేవలం అప్పుల్లో అభివృద్ధి కనిపిస్తుంది. లేదు అని అంటే ఇక ఈ అంకెల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఒక ప్రభుత్వము లెక్క చెప్పినప్పుడు పబ్లిక్కి ఇన్ని లెక్కలు తెలవదు. అధికారులకు మీకు తెలుస్తుంది, ప్రభుత్వానికి తెలుస్తుంది. కానీ స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పేటప్పుడు ఇదిగో మనం అసలు భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం, ఇక మనకు నెక్స్ట్ టార్గెట్ కేవలం ప్రపంచంలో నెంబర్ 1గా కావడం, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో అగ్రదేశంతో సమానంగా అవ్వబోతున్నాము, ఇక దానికి మీరు ఈ ట్రిప్ ఓటేసేస్తే అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఆ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ అధికారికంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చేటప్పుడు అదేం లెక్క ఉండదా? ఏది రైట్ ఇవ్వాలా, రాంగ్ ఇవ్వాలి, ఇందులో తేడాలు వస్తే సరి చేసుకోవాలి అన్నటువంటిది? అదే అండి, అదే అంటే ఆ చైర్కున్న డిగ్నిటీ పోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనము ఒక చైర్లో కూర్చున్నప్పుడు కొంచెం ఆలోచించి, ఒకటి నెంబర్ 1 తక్కువ మాట్లాడాలి, నెంబర్ 2 ట్రూత్ మాట్లాడాలి. లేకపోతే ప్రజల్లో విశ్వాసం పోతుంది కదండి, ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ మనం నమ్మాల్సింది లేదు అని. అంకెలు సృష్టించటం గొప్ప కాదండి. ఇప్పుడు మనము ఇక్కడ కూర్చుని లేదండి మీరు ఈ విధంగా చూపెట్టండి గ్రోత్ అంటే
చూపెట్టే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి ఒక బ్యాక్ ఆఫీస్ లాగా ఉన్నది. మన ఎస్పీ టక్కర్ గారు కూర్చుని ఇక్కడ హైదరాబాద్లోనే కూర్చుని వారు ఏదో అంకెలు తయారు చేస్తూ ఉంటారు. ఆ అంకెలు పెట్టి మీరు ఒక గ్రోత్ చూపెట్టండి అంటే అగ్రికల్చరల్ గ్రోత్ డబుల్ డిజిట్లో చూపెడుతున్నాము ఓవరాల్ గ్రోత్ చూపెట్టడానికి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మనకు వర్షాభావ పరిస్థితులే. ఒక్క సంవత్సరం కూడా నార్మల్ రెయిన్ఫాల్ లేదు అని చెప్పి వాళ్ళు శ్వేతపత్రంలోనే పబ్లిష్ చేశారు, అందరికీ తెలిసిందే. అసలు ఈ సంవత్సరం అయితే మరీ దారుణం, -34% ఏమో. సబ్స్టాన్షియల్గా విత్తే ఏరియా తగ్గింది, అంటే సోన్ ఏరియా అనేది తగ్గిపోయింది. రైట్. మరి ఒక ఏరియా తగ్గిపోయిన తర్వాత మీకు ఉత్పత్తి విపరీతంగా ఎట్లా పెరుగుతుంది? కొన్ని పంటలు ఇరిగేటెడ్ క్రాప్స్ కొంత ఏరియాలో ఉత్పత్తి పెరగవచ్చు. కారణం ఏంటంటే అది సైన్స్, అందరికీ తెలిసిందే. క్లౌడ్ ఫ్రీ డేస్ ఎక్కువ ఉంటే కనుక ప్యాడీలో కొంచెం 4 బస్తాలు ఎక్కువ పండుతుంది. ఇది ప్రభుత్వం చేసేది కాదు, ఇంకొకళ్ళు చేసేది కాదు, అది న్యాచురల్ ఫినామినా అనమాట. అలా కొన్ని పంటలకి ఏరియా తగ్గినా పర్ ఏకర్ ఈల్డ్ పెరగవచ్చు. అంత మాత్రం చేత ఓవరాల్ ఉత్పత్తి పెరగదు. మీకు సబ్స్టాన్షియల్గా 30-40% ఏరియా తగ్గినప్పుడు ఓవరాల్ ఉత్పత్తి ఎట్లా తగ్గుతుంది? సో అగ్రికల్చర్లో గ్రోత్ లేదు. లేనప్పుడు ఏం చెప్తాము? మాకు డైరీ ఫిషరీస్ తెగ పెరిగిపోతున్నాయి అంటాము. అవి నేను అక్కడక్కడ అంటున్నాను కదండి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసుకునేటువంటి అంకెలు. డైరీ ఈ మధ్య స్టడీ చేయడం జరిగింది. నేను కూడా ఒక ప్రొఫెసర్ గారిని కూర్చోబెట్టుకొని, మన వెటరనరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారిని. యాక్చువల్గా పంట తగ్గినట్లే గత 10 సంవత్సరాల్లో గేదెల సంఖ్య తగ్గిందండి. మనకు దాదాపుగా 12.65 లక్షలు ఎంతో గేదెలు తగ్గిపోయినాయి మన రాష్ట్రంలో. 13.65 అనుకుంటాను లక్షల గేదెలు తగ్గిపోయినాయి. అందులో పాడి గేదెలే 9.2 లక్షల గేదెలు తగ్గిపోయినాయి. మరి గేదెలు తగ్గిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేది 4.2 మిలియన్ లీటర్స్ అదనంగా ఇప్పుడు పాలు ఉత్పత్తి అవుతుందని. 9.1 నుంచి 13 దాదాపు 3 లీటర్లో ఏమో 3 మిలియన్ లీటర్లు ఏమో ఉత్పత్తి పెరిగింది అని చెప్పి. ఎలా పెరుగుతుంది అంటే ఉన్నటువంటి గేదెలు చాలా ఎక్కువ 50% అదనంగా పాలు ఇస్తున్నాయి అని చెప్పుకోవాలి. మరి రాష్ట్రంలో సర్వే చేద్దాం, ఏ రైతు చెప్తాడు. రెండోది, పోనీ దానికి ఏమైనా ఖర్చు పెట్టారా? ఎస్, వీళ్ళు ఖర్చు పెట్టారు. ఒక 700 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాల్లో అదనంగా ఈ న్యూట్రిషన్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ కింద ఖర్చు పెట్టారు. ఆ 700 కోట్లు కూడా కేవలం దానాకే వెళ్ళింది అని చెప్పి అది కూడా లెక్కలు కట్టామండి. లెక్కలు కడితే సైన్స్ ప్రకారము ఒక టీఎంఆర్, ఒక టోటల్ మిక్స్డ్ రేషన్ అని, ఒక కిలోకి 1.44 లీటర్లకు మించి పాలు రావండి. వీళ్ళు ఇచ్చినటువంటి అంకెలు తీసుకుని లెక్కలు కడితే 1 కిలోకి 13.7 లీటర్లు పాలు ఉత్పత్తి అవుతుందని చూపెడుతున్నారండి. ఇటువంటి ఈ బోగస్ లెక్కలతో మనం మోసం చేసుకోవడం తప్పితే ఏది నేను నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అంటే మనకి ఏమైనా వస్తుందా? దానివల్ల ఏమన్నా కేంద్ర ప్రభుత్వం మనకు అదనపు గ్రాంట్లు ఇస్తుందా? లేకపోతే ప్రపంచంలో ఎవరన్నా మనకు అదనపు సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? మనం ఉన్న పరిస్థితి నిజంలాగా చెప్పుకోకపోతే ఎట్లా? చేపలు అంతే. అంతకుముందు 160,000 హెక్టార్లు ఉండేది, ఇప్పుడు 2 లక్షల హెక్టార్లు అయిందంటారు. అది అగైన్ కొత్తగా వచ్చింది అన్న ఈరోజు రాష్ట్రంలో నమ్మేవాళ్ళు లేరండి. అంతకుముందు అకౌంట్ ఫర్ కాని భూమిని ఈరోజు అకౌంట్ ఫర్ చేశాం. దాంట్లో హెక్టర్కి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మనం లెక్కలు కడుతూ ఉన్నాం. అసలు దాంట్లో కూడా మనకు తెలుసు, ప్రాన్ రైతులు 1 సంవత్సరం పండితే 2 సంవత్సరాలు పోగొట్టుకుంటారు అని. అటువంటిది యూనిఫామ్గా ప్రతి సంవత్సరం కూడా అది పెరుగుతూనే ఉంటుందండి. ఆదాయం పెరుగుతూ ఉంటుంది, అట్లానే ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. అంకెలు వాస్తవానికి దగ్గరగా లేకపోతే మనం మోసం చేసుకుంటా అవుతామండి. అది ముఖ్యమంత్రి చెప్పినా, లేకపోతే ఇంకో స్టాటిస్టికల్ హెడ్ చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా మనం మోసం చేసుకుంటే ఏమవుతుందండి? దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఇంకొక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, రాయలసీమ ప్రాంతం ఇప్పుడు ఓ పక్కనేమో కరువు మండలాలు అత్యధికమని కేంద్రానికి నివేదిక ఇచ్చాం, ఇంకో పక్కనేమో రాయలసీమలో అందరికీ నీళ్ళు ఇచ్చేసాం, ఇంత భారీ ఎత్తున నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా చెప్పండి తమ్ముళ్ళు అంటున్నాం. ఇది కరెక్టా? అది కరెక్టా? అంటే కరువు వస్తే నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు ఉంటే కరువు రాకూడదు. నేను అదే అండి, మనం అంకెలు చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఈ సంవత్సరము రకరకాల పంటలు తీసుకున్నాం. అక్కడ ఎక్కువ పండించేది వేరుశనగ తర్వాత మిగతా మిల్లెట్స్ పండుతాయి, లేదు అంటే కొద్దిగా గొప్ప మనకు వరి పండుతుంది. ఇక అదనంగా హార్టికల్చర్ ఏరియా ఎప్పటి నుంచో, ఇప్పుడు కడప జిల్లా ఉందనుకోండి, కడప జిల్లాలో బనానాకి ప్రాముఖ్యం. అక్కడంతా కూడా అది ప్రైవేట్గా వచ్చింది. అంటే రైతులు మనం ఏదో టిష్యూ కల్చర్ మొక్కలు ఎప్పుడు
ఒరిజినల్గా మనము ఎంకరేజ్ చేయడం జరిగింది, సబ్సిడీ ఇచ్చి. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే కొనుక్కుని మొత్తం తమిళనాడు ట్రేడర్స్, అక్కడ మొత్తం మార్కెటింగ్ తమిళనాడు ట్రేడర్సేనండి. వాళ్ళే ముందుగా కాటన్ సప్లై చేస్తారు, వాళ్ళే హార్వెస్టింగ్ అప్పుడు రేట్ ఫిక్స్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. అది ప్రైవేట్గా పెరిగింది తప్పితే, అసలు వ్యవసాయమే ఒక ప్రైవేట్ పరిశ్రమ పెరిగింది తప్పితే కొత్తగా వచ్చినటువంటి హార్టికల్చర్ ఏరియా కూడా ఏమీ లేదండి. ఎక్సెప్ట్ బనానా ఇన్ కడప డిస్ట్రిక్ట్ సబ్స్టాన్షియల్గా పెరిగింది తప్పితే లేదు. అక్కడ మనం ఏ అంకెలు చూసినా కూడా ఏ పంట కూడా అద్భుతంగా ఏరియా పెరిగినట్లు కానీ ప్రొడక్టివిటీ పెరిగినట్లు కానీ కనిపించదండి. కనిపించినప్పుడు నువ్వు ఎట్లా సబ్స్టాన్షియేట్ చేసుకుంటావు? నేను వాటర్ ఇచ్చి అక్కడంతా ఏరియాని మార్చేసాను, దాన్ని కంప్లీట్గా అక్కడే అంటే వ్యవసాయ స్వరూపమే మార్చేసాను అని చెప్పుకోవటానికి బ్యాకప్ ఏమిటి చూపెట్టాలి కదా. అక్కడ ఈ సంవత్సరము కనీసం 30-40% సోన్ ఏరియా రాయలసీమలో పూర్తిగా తగ్గిపోయిందండి. అసలు వెయ్యిలా అంతకుముందు కాటన్ వేసేటటువంటి ఏరియా ఇదంతా కూడా అసలు విత్తనమే చేయలేదండి. నాకు తెలుసు ఎమ్మిగనూరులో మా బంధువులకు షాపులు ఉంటే విత్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ రైతులు తీసుకొచ్చి వాపస్ చేశారండి, మేము విత్తనం చేయటం లేదు. అందుకని ఒక రోజు కూడా వర్షం పడలా. మొన్న నేను గిద్దలూరు వెళ్ళినాను, వాళ్ళ పరిస్థితి చూస్తే మనకే కళ్ళమని నీళ్ళు వస్తాయండి. ఎక్కడ అసలు విత్తనమే జరగలే. ఎందుకంటే అసలు ఒక్కరోజు వర్షం పడలేదండి ఈ సంవత్సరం. దురదృష్టం ఏంటో అది. పరిస్థితి అట్లా ఉంటే నేనేదో అది మార్చాను ఇది మార్చాను అని చెప్పి మనం చెప్పుకుంటే అది రైతులు నమ్మాలి కదా. గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత ఆ బెల్ట్లో ఎందుకు ఉందండి? కారణం నిజంగా ఏ ప్రభుత్వం అయినా సహాయం చేసి ఉంటే తప్పనిసరిగా ప్రజలు గుర్తించకపోతారా? రాజశేఖర రెడ్డి గొప్పవాడు అని నేనేమైనా ప్రత్యేకంగా పొగట్టలేదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీలు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎక్కువ రియలైజేషన్ వచ్చిందండి. ఆయన ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అలా మనం చేస్తే మనం డబ్బా కొట్టుకో అక్కర్లేదండి, ప్రజలు గుర్తిస్తారు, మనం చెప్పకపోయినా కూడా గుర్తిస్తారు. అంటే అసలు నిజంగా ఇవాళ పబ్లిక్ అర్థం కాదు ఏంటంటే సీమ గురించి కోస్తా వాళ్ళకి ఒక ప్రాబ్లం, ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి పులివెందులకే నీళ్ళు ఇచ్చేశారు, లేకపోతే కర్నూలుకి నీళ్ళు ఇచ్చేశారంట, ఆ ప్రాంతం అంతా ఈ అనంతపురం అంతా సస్యశ్యామలం అయిపోయిందంట, అద్భుతంగా అసలు అక్కడ వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారంట, ఇదంతా చంద్రబాబు మహిమ వల్ల మనకు అర్థం కావట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఒకటి బాగా ఇక్కడ ఫోకస్ అయింది. నిజంగా నేను అనేది ఇక్కడ నాకు కానీ పబ్లిక్కి కానీ ఎవరికి అర్థం కాదు ఏంటంటే కరువు ఉంటేనేమో నీళ్లు లేనట్టు, నీళ్లు ఉంటేనేమో కరువు లేనట్టు, కరువు మండలాలేమో పెంచాము, నీళ్ళేమో ఎక్కువ ఇచ్చామంట. అదేమంటే వెంటనే వచ్చేటువంటి డైలాగ్ ఏంటంటే లేదు కేంద్రం దగ్గర నుంచి నిధులు రాబట్టుకోవడం కోసం అట్లా ఇస్తారు, ఫ్యాక్ట్ అయితే అసలు అక్కడంతా కూడా సస్యశ్యామలం అయిందనేది దురదృష్టం అండి. ఇప్పుడు గండికోట రిజర్వాయర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడే కట్టారు, దాంట్లో సరే ఏది మన గాలేరు వాటిలో భాగంగా ఆ వర్క్స్ పూర్తి కాలేదు. ఆ రిజర్వాయర్లో ఆయన ఉన్నప్పుడు కూడా కొద్దిగా వాటర్ స్టోర్ చేయడం జరిగిందండి, మనం ఫోటోలు చూసినాం పేపర్లో. దానిలో మనము కొంత ఈ కెనాల్ నుంచి పంపు చేసి ఒక 35,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం జరిగిందండి. అంటే 35,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే మనము రాయలసీమ అంతా మనము సస్యశ్యామలం చేసినట్లేనండి. ఏదో ఒక పైలట్గా తీసుకుని మనము పబ్లిసిటీ చేసుకోవటం. అంతకుముందు ఏమన్నారు, రెయిన్ గన్స్ అన్నారు, కొత్త టెక్నాలజీ మనం ఇన్నోవేట్ చేస్తాం. అది ఏడవాలో నవ్వాలో తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు నేను దురదృష్టం అదృష్టం నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నానండి, ఇప్పుడు కాదు 70 అది ఈ రెయిన్ గన్స్ ఆ రోజుల్లో కూడా మా సిలబస్లో ఉండేయండి. ఏది మైక్రో ఇరిగేషన్లో ఉన్నటువంటి రకరకాల పద్ధతుల్లో రెయిన్ గన్స్ ఒకటండి. ఏదో ఇజ్రాయిల్ ఆ రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేస్తుండేవి. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ ఆ రోజుల్లో చెప్పింది. మేమందరం ఆ తర్వాత ఐ వాజ్ డైరెక్టర్ హార్టికల్చర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో 120 మంది రైతులు నేను తీసుకెళ్ళానండి ఇజ్రాయెల్ బ్యాక్ ఇన్ 1996 నేను తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి రైతులని అనమాట. ఆ రోజు అందరు చూసినవి అది అసలు కొత్త టెక్నాలజీ, ఏదో నోబెల్ ప్రైజ్ సాధించినట్టుగా కొత్త టెక్నాలజీ ఒకటి ఇన్నోవేట్ చేసి తీసుకొచ్చినామని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. దాంతో ఫామ్ పాండ్స్ నుంచి పంపు చేస్తామన్నారు. అసలు ఫామ్ పాండ్సే బోగస్ అయిపోయినాయి అండి. మొత్తం ఆ జిల్లాలో 14,000 ఏం తవ్వి ఏదో 140,000 తవ్వామని చూపెట్టుకుంటున్నామని చెప్పి ఒక పక్క ఎలిగేషను, దాంట్లో కొంత నిజం కూడా ఉంది, అంకెలు బూస్టప్ చేశారని. అసలు ఆ ఫామ్ పాండ్స్లో ఉండే వాటర్ అంతా, రెయిన్ గన్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన వాటర్ అంతా నువ్వు ఎంత ఏరియా చేయగలవు. ఆ రోజు ఒక డిమాన్స్ట్రేషన్ లాగా 4-5 హడావుడి చేశారు. 4-5 చోట్ల రైతుల ముందు పెట్టి ఫోటోలు తీశారు. ఫోటోలు అయిపోగానే రెయిన్ గన్స్ పోయినాయి, నీళ్లు పోయినాయి.
ఇప్పుడు ఆ రెయిన్ గన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ గోడౌన్లో పైపులు కొనటంలో కమిషన్లు కొట్టేసి ఉంటారు. ఓవరాల్ జరిగింది. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇలా ఏదో ఒకటి చేయటం, దాన్ని మీడియా మన చేతిలో ఉంది అని చెప్పి మేమంతా మిరకిల్ చేసేసినాము అని చెప్పి పబ్లిసిటీ చేసుకోవటం. రైట్. అది ఒక్కసారి ప్రజాస్పందన చూద్దాం. ఉదయ్ డల్లాస్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు చెప్పండి. నమస్కారం సాయి గారు. నమస్కారం అజయ్ కలాం గారు. నమస్కారం అండి. చెప్పండి. మీరు చెప్తున్నది వెరీ మచ్ ట్రూ అండి. ఎలాగా ఆంధ్ర రాష్ట్రం ఎలా జరుగుతుందంటే సత్యం రామలింగరాజు ఎలాగా హ్యాండిల్ చేశారో ఫర్ జస్ట్ టు గెట్ లోన్స్, he showed up the books, the revenue is so much. Net non-budgeted borrowings మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 50,000 crores వరకు రీచ్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ టు ద ఫిజికల్ డెఫిసిట్ క్యాల్కులేషన్స్. ఈ డబ్బు తీసుకెళ్లి ఫిజికల్ డెఫిసిట్ లోకి క్యాల్కులేషన్స్ లో వస్తుంటే డబుల్ డిజిట్ కనబడుతుంది. ఒకవేళ ఇది కలిపితే మాత్రం సింగిల్ డిజిట్ 7% కూడా ఉండము. విల్ బి ద లాస్ట్ స్టేట్ ఇన్ ఏపీ. ఎందుకంటే అంత అన్యాయంగా ఎందుకు మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని? వేర్ డిడ్ హి పుట్ ఆల్ దిస్ మనీ? ఆల్మోస్ట్ 3 lakh crores వరకు అప్పు ఈయన వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు, 1.5 ఆర్బీఐ కన్సెంటెడ్ అండ్ 50 నాన్ బడ్జెటెడ్. ఈ 2 లక్షల కోట్లు అప్పులు ఎక్కడ పెట్టారు? దాని మీద వైట్ పేపర్, అసలు వైట్ పేపర్ ఎందుకు పెట్టరే? మనకి అప్పులు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో దాని మీద వైట్ పేపర్ పెట్టకుండా హౌ కెన్ హి చీట్ ది పీపుల్ ఆఫ్ ఏపీ? సిఆర్డిఏ సింగపూర్, ఈవెన్ దట్ ఎంఓయూ ఆల్సో ఇస్ హిడెన్ ఎంఓయూ. మన రాష్ట్ర ప్రజల్ని లైబిలిటీలో పెట్టి ఎంఓయూలు ఏంటి, సీక్రెట్ ఎంఓయూలు ఏంటి, అవన్నీ 5,000 సీక్రెట్ జియోలు ఇచ్చుకున్నారంట. అవన్నీ ఒకే వర్గానికి ఇచ్చుకున్నారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ అండి? రైట్. థ్యాంక్ యూ ఉదయ్ గారు. మంగరాజు ఆచంట నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మంగరాజు గారు చెప్పండి. ఆగ్రా నుంచి అండి. ఆగ్రా నుంచి. రైట్. చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఏంటంటే సరే ముందు మీకు నమస్తే చెప్తాను మీకు, ఆయనకి అందరికీ చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే మనకి ప్రత్యేక హోదా ఎవరిస్తారండి? ఇంకా అన్నిట్లో మన ఫస్ట్ ఉన్నట్టుంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది దేనికని చేస్తారండి? దేంట్లో మనం బ్యాక్వర్డ్ ఉన్నామని నాకు అదే డౌట్ అండి. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అలా మాట్లాడుతుంటే, ఆయన చెప్తుంటే, ముఖ్యమంత్రి అలా చెప్తుంటే ఇంకా ప్రత్యేక హోదా ఇచ్చేది ఎవరు ఇస్తారండి? అదే నాకు అదే మెయిన్ మన డౌట్ అండి. నాకు మెయిన్ అదేనండి. థ్యాంక్ యూ మంగరాజు గారు. ఇది ఓ పక్కనేమో అంటే ఉండవల్లి గారు ఆ మధ్యన మాట్లాడినట్టు ఏది ఒక బ్లేజరు సూటు వేసుకుని కార్లో వెళ్ళి ఇందాక వారు అన్నారు 50,000 కాదండి. నేను కూడా మొన్నటి వరకు నేను ఒక పాంప్లెట్ పబ్లిష్ చేసినప్పుడు దాంట్లో 50,000 కోట్లు అని రాశాను. మొన్న ఫైనాన్స్ నుంచి లేటెస్ట్ తీసుకున్నాను, 1,00,000 కోట్లు అయిపోయినాయి. ఇది అఫీషియల్ గానే ఫైనాన్స్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాను. అదేనండి, మనకు నిజాలు చెప్పకపోయి వాస్తవాలకు దగ్గరగా లేకపోతే మనం సుపరిపాలన అందించలేమండి. అది ఇట్స్ ఏ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు ఒక ఇష్యూ, ఈ లోన్స్ వాస్తవంగా అయితే మనం మామూలుగా ఇదివరకు అబ్జర్వ్ చేసింది అయితే ఇదిగో ఈ స్కీమ్కి ఈ లోను, ఈ స్కీమ్కి ఈ లోన్ అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఈ అమౌంట్స్తో స్కీమ్స్ ఏమన్నా చేసామా స్టేట్ డెవలప్మెంట్ కోసం అనేటువంటి? అంటే తీసుకోవటం మాత్రం లోన్ మనం దానికోసమనే తీసుకుంటామండి. సపోజ్ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ నుంచి ఈరోజు 10,000 కోట్లు నాన్ ట్రెజరీలో మనం బయట బారో చేస్తాము. ఆంధ్ర బ్యాంకు లేకపోతే ఒక కన్సార్షియం నుంచి బారో చేసినప్పుడు మనం చెప్తాం ఏదో పోలవరానికి కావాలో లేకపోతే పలానా ప్రాజెక్టుకి కావాలో అని చెప్పి. తీసుకున్న తర్వాత అవి తీసుకుని వచ్చి మనం పసుపు కుంకుమనో లేకపోతే లోన్ మన రైతులకు ఇవ్వాల్సినటువంటి సెకండ్ ఇన్స్టాల్మెంటు ఇలా చేయాలి అనే ప్రయత్నం అండి. అది ఇప్పుడు 9,100 కోట్లు 9,100 crores ఇప్పుడు అర్జెంటుగా బారో చేయాలని బ్యాంకులతో నెగోషియేషన్ చేస్తున్నారండి లాస్ట్ 10 రోజుల నుంచి. ఇవి అక్కడ చూపెట్టేటప్పుడు ఆ కార్పొరేషన్కి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కనో లేకపోతే ఇంకొక కార్పొరేషన్కి దానికి సంబంధించినటువంటి పనులకనో చెప్తారండి. తీసుకున్న తర్వాత చేయబోతుంది ఏంటి? 9,100 కోట్లు ఏప్రిల్ 11 ఎలక్షన్ కదా, ఏప్రిల్ 5న వీళ్ళ ఖాతాలలో ఈ ఉమెన్ గ్రూప్స్ ఖాతాలు, రైతుల ఖాతాల్లో పసుపు కుంకుమ ఒక ఇన్స్టాల్మెంటు, రైతులకి 4th 5th ఇన్స్టాల్మెంట్ గత సంవత్సరం ఇవ్వాల్సింది ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదండి. దాని కింద
కొంత డబ్బు డిపాజిట్ చేయడానికి ఒక ప్లాన్ అండి. అంటే అవుట్ రైట్ కేసీఆర్ చేశారు ఇంతకు ముందు అనే ఉద్దేశంతో అవుట్ రైట్ ఏప్రిల్ 5th అంటే వారం రోజుల ముందు ఎలక్షన్కి ముందు డబ్బు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అందరికి ఓపెన్గా తెలిసిందే అన్నమాట. సో బారో చేసినది దేనికైతే చేశారో దానికి యూటిలైజ్ చేయట్లేదండి. ఇది కొత్త ట్రెండ్. నాకు తెలిసి గత 50 సంవత్సరాలు ఎప్పుడు వినలేదు, చూడలేదండి. ఇది ఒకదానికోసం బారో చేసినటువంటి డబ్బు ఈ విధంగా రెగ్యులర్ ట్రెజరీకి తీసుకుని వచ్చి మిస్యూజ్ చేయటము, మన రెగ్యులర్ ట్రెజరీ బిల్స్కి పే చేయటము, ఈ ఎలక్షన్ల కోసం తీసుకున్నటువంటి స్కీమ్స్ ఖర్చు పెట్టడం అనేది కొత్త ట్రెండ్ అండి. జరగలేదు అనమాట. ఇప్పుడు ఒకళ్ళు మొదలు పెడితే ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ముందు ఆయన చేస్తే నేను ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఇక సంప్రదాయం కొత్త నెలకొల్పిన వాళ్ళం అవుతాము. అంటే బహుశా సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ సెక్టార్లో ఒక ఇష్యూ వచ్చింది కదా, దేనికోసం అయితే ఒక సంస్థకి 4-5 రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉండి వేరే దానికోసం తీసుకుని ఇంకో దానికి మళ్ళీ ఇస్తే కన్సార్టియంలో వాటిని స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చింది కదా. అది ఆ కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు గవర్నమెంట్కి తీసుకొస్తున్నాం కొత్తగా అనమాట. అయితే భవిష్యత్తులో నేను అనుకోవటం ఒకసారి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అప్పులు ఇచ్చే వాళ్ళే ఉండరు అనుకుంటాను, ఎందుకంటే కట్టడం కూడా వీలు పడుతుంది కాబట్టి. బట్ ఇది కొత్తగా మీరు అన్న కార్పొరేట్ కల్చర్ ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకొచ్చాం. అంటే బారో చేసేది ఒకదానికి, దాన్ని గవర్నమెంట్ తీసుకుని మిస్యూజ్ చేయటం. రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు ఐవైఆర్ కృష్ణారావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాని. ఐవైఆర్ గారు, ఈవేళ ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి మొదట కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మితే చిట్ట చివరిలో ఆ కేంద్ర ప్రభుత్వమే మోసం చేసింది అన్నటువంటిది గ్రహించాక బయటకు వచ్చామనేది చంద్రబాబు గారు చెప్తుంది. నాకు ఇది రాజకీయపరమైనటువంటి అంశం పక్కన పెడితే రాజధాని అనేటువంటిది ఎందుకు ఆగిపోయింది? రాజధాని ఆగిపోవటం అంటే నాకు కొద్దిగా అంటే గ్రాఫిక్ ఇప్పుడు మీకు విజువల్లో ఓకే, అంటే యాక్చువల్ గా ఊహించిన ప్రణాళిక కాకుండా కేవలం తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎందుకు పరిమితమైంది? ఆ రోడ్లు, ఆ ఫ్లైఓవర్లు, అది చూడగానే మనకి సింగపూర్ కనబడుతుంది కదా, సింగపూర్ రాకుండా కేవలం ఆ ఊరి కిందకి ఎట్లా మిగిలిపోయింది? ప్రధానంగా మొట్టమొదటి విషయం అసలు ఆ ఆలోచనే సరైనటువంటి ఆలోచన కాదు. ఇది సరే, నేను చాలా చోట్ల చెప్పాను, పుస్తకం కూడా రాయటం జరిగింది. రాజధాని మహానగరంగా ఉండాల్సిన అవసరం లేదనేది నా పాయింట్. మొదటి నుంచి కూడా దాన్ని చాలా విపులంగా చాలా చోట్ల విశదీకరించాను. మొట్టమొదటిది అది ఏ రకంగా అయితే వాళ్ళు ఎన్విసేజ్ చేసి గ్రాఫిక్స్ వేశారో ఆ రకంలో ఇంత తక్కువ కాలంలో అంత మహానగరాన్ని ఎక్కడా నిర్మించలేదు. సో ఒక రకంగా అది పూర్తిగా అవాస్తవికమైన, సరైన అవగాహన లేని ప్రణాళికగా నేను భావిస్తాను. ఇప్పుడు ఎంతసేపటికి ఇది పుత్రజయ, ఇక్కడ మలేషియా, వీటి చెప్తూ ఉన్నారు. వాటికి మనకు సంబంధం లేదు. మొట్టమొదటి విషయం అవి దేశాలు, రైట్, దేశ రాజధాని, మనం రాష్ట్రం. రెండోది మలేషియాలో పెట్రోలియం డాలర్స్ వాళ్ళకు బాగా ఉన్నాయి, దాని మీద బాగా వచ్చిన డబ్బులను దీని మీద ఖర్చు పెట్టారు. అటువంటి వనరులు ఉన్నప్పుడు ఏదో ఆలోచించినా అదొక వేరే విషయం. వనరులు లేవు, మనమే ఏడుస్తున్నాం మొదటి రోజు నుంచి. ఈ సరే, ఇంకా నవనిర్మాణ దీక్షలు పెట్టి అడ్డగోలుగా విభజించారు, అశాస్త్రీయంగా విభజించారు, రాష్ట్రాన్ని నష్టం చేశారు, అది ఇది కరెక్ట్ కూడా కొంతవరకు. దాంట్లో ఇది మిగిలినవన్నీ ఎట్లా ఉన్నా ఒకటి మాత్రం నిజం, హైదరాబాద్ను పోగొట్టుకున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వనరులు ఆ బేస్ను పోగొట్టుకున్నాం. రైట్. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆలోచన విధానం, ప్రణాళిక విధానం ఎట్లా ఉండాలి? దానికి అనుగుణంగా ఉండాలి. కొంత నిబద్ధత, ఆర్థిక క్రమశిక్షణ, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థిక క్రమశిక్షణ ఉండి ఓ సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం తీసుకుంటే మంచి రాష్ట్రం. దాంట్లో ఏం క్వశ్చన్ లేదు. మంచి వనరులు ఉన్నాయి, వచ్చేస్తాయి. ఎనీ డే యూ కెన్ బీట్ ఇట్. ఇటువంటి in right word to use, of course, though not be to others' liking. Basically, megalomaniac projects. ఇవే ఆఖరికి రాష్ట్రాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెడతాయి.
ఆలోచన లేకుండా డబ్బుకి ఒకటి నేను చెప్తే ఇస్తారు, నేను చెప్తే వస్తుంది, బియాండ్ ద పాయింట్ దానికి మీనింగ్ లేదు. ఎవడైనా వచ్చేవాడు కానీ డబ్బులు పెట్టేవాడు కానీ అక్కడ ఫైనాన్షియల్ సెన్స్ ఉందా లేదా అనేది చూసుకొని వస్తారు. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినారు. 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇయ్యదు కేంద్రం? అహంకారంతో ప్రవర్తిస్తుంది, అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీ కలిసినే. అట్లాంటప్పుడు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత లేదా అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. 1,00,000 కోట్లు ఎక్కడన్నా రాజధానికి ఇచ్చున్నారు. 1,00,000 కోట్లు రాజధానికి ఇవ్వటం ఒక పాయింట్. రెండోది, నేనే కేంద్ర ప్రభుత్వంలో ఉంటే నా దగ్గర 1,00,000 కోట్లు ఉంటే మొత్తం దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య ఎన్పిఏలు, బ్యాంకింగ్ ఎన్పిఏలు. రైట్. వాటికి ఇస్తానా? ఎవరో రియల్ ఎస్టేట్ కోసంగా ఇన్వెస్ట్మెంట్లు చేసి అక్కడ లాభాలు పొందటం కోసంగా 1,00,000 కోట్లు ఇస్తే మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పేటువంటి వాళ్ళకి ఇస్తారా? సింపుల్. అది ప్రియారిటీస్. రెండోది, మొత్తం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 25 లక్షల కోట్లు అన్నప్పుడు 1,00,000 కోట్లు అడిగితే ఎవడిస్తాడు? ఏదైనా అడిగేదానికైనా కానీ కొంత సెన్స్ ఉండాలి, కొంత విచక్షణ ఉండాలి. ప్రధానంగా రాజధానికైతే ఇస్తున్నారు కూడా. మహానగరానికి ఎవడిస్తాడు నీకు? ఆ మహానగరం కాన్సెప్టే తప్పు మీది. ఒకవేళ మహానగరమే అనుకున్నావు అనుకో, పోవాల్సిన ప్రదేశం ఇది కాదు, వైజాగ్. మొత్తం అంతరాష్ట్రంలో ఏదైనా ఏనాటికైనా మహానగరంగా డెవలప్ కాగలిగినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి సిటీ ఉందంటే అది వైజాగ్. అక్కడికి పోయి చేసుంటే అక్కడికి 1,00,000 కోట్లు కూడా అవసరం ఉండదు దాన్ని మహానగరంగా డెవలప్. అసలు 2,500 కోట్లు అనేటువంటిది అవమానించడం ఆంధ్రులని అనేది నిజమే. అది కూడా ఖర్చు పెట్టుకోవట్లేకపోతున్నాం కదా. 2,500 కోట్లను ఖర్చు పెట్టుకోవడానికి మనకి 5 ఏళ్ళు పట్టింది. సో అంటే ఇవ్వకపోబట్టి అని కదా. ఏది ఇచ్చిన ఖర్చు కాలేదు కదా. ఇచ్చిన 2,500 కదా. ముందు ఇది ఖర్చు పెట్టిన తర్వాత రెండోది అడగాలి కదా. ఎక్కడైనా ఇప్పుడు ఆ 1,00,000 కోట్లకు తీయమనండి లెక్కలు. ఎనీవే, కొంత ఇన్ఫర్మేషన్ టు విచ్ ఐఎమ్ ప్రివీ యాజ్ చీఫ్ సెక్రటరీ. ఐ డోంట్ వాంట్ టు టాక్ హియర్. రైట్. సో అది చాలా మీనింగ్లెస్. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్థం కానటువంటి అంశం, మొట్టమొదట ఓకే కేంద్రం నుండి డబ్బులు అడిగాం, తర్వాత సింగపూర్ కన్సార్టియం అసలు వాళ్లే వచ్చి కడుతున్నారు, సింగపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ వస్తుందన్నారు. దానికి ఏం చెప్పారంటే 2,500 కోట్లు కేంద్రం ఇచ్చేది మినిమం లిమిట్ బడ్జెట్ ఇస్తుంది కాబట్టి దాంతో బిల్డింగ్లు కడతాం, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ఈ ఏది రియల్ ఎస్టేట్ వాళ్ళ తరహాలో బీఓటీ సిస్టంలో కడతారు, వాళ్ళు కట్టి మనకిస్తారు, వాళ్ళకు 1,600 ఎకరాలు మనం ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఈ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా అద్భుతంగా కట్టి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ఆనాడు జరిగినటువంటి ప్రచారం. మరి ఆ కన్సార్టియంకి భూమి ఇచ్చారు అన్నది విన్నాం, అది నిజమా కాదా? వాళ్ళు మనకేమన్నా కట్టించి ఇస్తారా? వాళ్ళు కట్టించిస్తే ఇప్పుడు ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నట్టు అసలు ఏం జరుగుతుంది? ఒకటి 2 విషయాలు అక్కడ. మొట్టమొదట సింగపూర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మొత్తం రాజధాని అంతా అన్న టైప్లో పోయినారు, కానీ వెంటనే వాళ్ళు రియలైజ్ చేసుకున్నారు, వాళ్ళు దానికి ఏం ఒప్పుకోలేదు. మాస్టర్ ప్లాన్ తయారు చేశారే కానీ రాజధాని వరకు వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో నీ హైకోర్టు నువ్వే కట్టుకోవాలి, నీ సెక్రటరియట్ నువ్వే కట్టుకోవాలి, నువ్వన్నీ చేసుకోవాలి. సో అక్కడ ఆ క్లారిటీ చాలా త్వరగానే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు కానీ మనం అడగటం కానీ అక్కడ జరిగింది, ఒక డౌన్ టౌన్ నిర్మిస్తాం, ఆ కోర్ ఏరియాలో ఒక కమర్షియల్ ఇది నిర్మిస్తామని అంతవరకే ఆ 1,300 కోట్లు 1,300 ఎకరాలు ఇవ్వటం, ఆ 1,600 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ 2 విషయాలు జరుగుతున్నవి. ఏంటి అంటే, ఇది మొత్తం వాళ్ళకు అనుకూలంగా ఆ కాంట్రాక్ట్ జరిగింది. మనం అనుకున్నంత ఓహో ఆహా అన్నట్టు ఏదో వాడు వచ్చి మన నెత్తిన ఇన్వెస్ట్మెంట్ పెట్టి పాలు పోసింది అక్కడ ఏమీ లేదు. 1,600 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి 5-6 వేల కోట్లు పెట్టి చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం డెవలప్ చేస్తే పూర్తయిన తర్వాత వాడు వచ్చి అక్కడ కొన్ని బిల్డింగులు కట్టి వాడమ్ముకొని, సింగపూర్ వాడమ్ముకొని దాంట్లో కొంత డబ్బు మనకి ఇచ్చి కొంత డబ్బు వాడు తీసుకుపోతాడనేది ఆ అగ్రిమెంట్. అంతా వాళ్ళకు అనుకూలంగానే. ఏదైనా దాంట్లో సమస్య వస్తే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఇంగ్లాండ్లో లండన్లో దాన్ని పరిష్కరించుకునే రకంగా రాసుకున్నాం. అంత ఆ చిన్న వర్క్ కోసం అంత ఇది ఇవ్వటం అవసరం లేదు యాక్చువల్గా. అది యాక్చువల్గా బిడ్డింగ్ చేసి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాపర్గా చేస్తుంటే
స్విస్ ఛాలెంజ్ పక్కన పడేసి స్విస్ ఛాలెంజ్ నథింగ్ బట్ అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. జంజాల్ గారి సినిమా, వేలు ఉంటాడు స్కిల్ గేమ్స్ అని, పోలీస్ కానిస్టేబుల్ గా ఉంటాడు, పక్కన లేదు అదే పేకాటే, ఖైదీలందరినీ పక్కన పెట్టుకుని ఒరే స్కిల్ గేమ్స్ ఆడదాం అని ఏంటంటే ఆయనే గెలవాలి. ఇప్పుడు ఈ స్విస్ ఛాలెంజ్ కూడా ఒక స్కిల్ గేమ్. ఎటు తిరిగి ముందు డిసైడ్ అయింది సింగపూర్, ఫైనల్ గా పోవాల్సింది సింగపూర్. ఇదంతా ప్రాసెస్ ను మ్యానిపులేట్ చేయటం వారికి వచ్చేట. అటువంటిది దాని ద్వారా నీకు ఫేర్ ప్రైజ్ ఫెయిర్ ఇది ఎక్కడ వస్తుంది. పోయిండుంటే ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ఫుల్ హ్యాండెడ్గా పోయిండుంటే మంచి ఆఫర్ వచ్చి ఉండేదేమో దానికి. రైట్, ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. సంకల్ప్ పూణే నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సంకల్ప్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్ 4 రోజుల నుండి ట్రై చేస్తున్నా సార్, మీ నెంబర్ తగలట్లేదు సార్. రైట్, చెప్పండి. ఇంకో నెంబర్ పెంచండి సార్. పెడదామండి, ఇప్పటికి 2 ఇస్తున్నాము, పెడదాం, ఇంకోటి కూడా ఇద్దాం తప్పకుండా. పెట్టండి సార్, చాలా కష్టంగా ఉంది మీతో మాట్లాడాలి. లేదంటే పబ్లిక్ బాగా రెస్పాన్స్ వస్తుంది కదా, అందువల్ల చెప్పండి. ఈ రోజు మీతో పాటు ఇద్దరు ప్యానల్లో కూర్చున్న పెద్దోళ్ళు ఇద్దరికి సార్ నమస్కారాలండి. చెప్పండి. మీరు నిజం మాట్లాడి ప్రజలకు కనువిప్పు కలిగిస్తున్నారు సార్, చాలా సంతోషంగా ఉంది మీరు చెప్తున్న అనలైజేషన్. కానీ సాయి గారు ఈ విషయంలో మీరు ప్రతి ఈ 5 ఏళ్ల పీరియడ్ లో వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎంతవరకు సబ్జెక్ట్ వైజ్ మీరు చేశారంటే ప్రజలు కళ్ళు తెచ్చుకొని బాగుపడతారు సార్. రైట్, థ్యాంక్ యూ సంకల్ప్ గారు. సుధాకర్ చెన్నై నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, మీ జర్నలిజం చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీరు అది అలాగే ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మెయిన్ ఏంటంటే సార్, మనం ఒక చిన్న హెల్ప్ కి బేసిక్ లాజిక్ మిస్ అవుతున్నాడు ఈయన సీఎం గారు చంద్రబాబు గారు. మనం ఎక్కడికైనా ఏదైనా సహాయం కోరేటప్పుడు ముందు మనం బాగోయినప్పుడే సహాయం చేస్తారు ఎవరైనా. మనం చాలా బాగున్నాము, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్నప్పుడు మనం సహాయం కోరుకునే అర్హత కోల్పోతాం సార్. మెయిన్ అది ఆ బేసిక్ లాజిక్. అది మనం బాగున్నప్పుడు మనం సెంట్రల్ ని ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగే అర్హత మనకు ఉండదు. రైట్, అది చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. మరొక కాల్ చూద్దాం. తిరుమల గుంటూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. తిరుమల గారు చెప్పండి. రైట్, ఫోన్ లైన్ కట్టింది. కలం గారు, పారిశ్రామిక ప్రగతి వాస్తవంగా హైదరాబాద్ని అద్భుతంగా తయారు చేసింది మేమే. అక్కడ పరిశ్రమలు ఈవేళ అసలు అదొక దేశంలో హబ్ కింద తయారైందంటే నేనే. ఇవాళ మళ్ళీ అట్లాంటి హబ్ తయారు చేయాలంటే నేనే రావాలి. అది ప్రారంభిస్తుంటే ఇప్పటికే అడ్డుపడుతున్నారు. అది కూడా గుజరాత్ని అధిగమించేస్తామని వణికిపోతున్నారు మోడీ అనేటువంటి దాంట్లో ఎంత వాస్తవం ఉంది? అంటే హైదరాబాదే చూడండి, అంటే ఇదంతా కూడా అగైన్ మీడియా సృష్టి అండి. హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రియల్ బెల్ట్ తీసుకుంటే ఏదైనా కానీ మొత్తము బ్యారింగ్ ఐటీ ఇండస్ట్రియల్ బెల్ట్లో 10% ఉండొచ్చు, 5% ఉండొచ్చు అండి జాగ్రఫికల్గా తీసుకుంటే. ఈరోజు ఉన్న ఎకానమీ పక్కన పెట్టేస్తే 95% 1980కి ముందు వచ్చిందేనండి. ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకోండి, పెద్దవన్నీ కూడా ఒక బిహెచ్పివి కానీ, బిహెచ్ఈఎల్ కానీ, అలానే ఒక ఐడిపిఎల్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఒక హెచ్ఎంటీ కానీ, మన మిగతా రాష్ట్రంలో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఏమన్నా కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 1980 తర్వాత ఒక్కటన్నా వచ్చినవన్నీ కూడా వాటి ఒక మన బిహెచ్ఈఎల్ ఏరియా తీసుకుంటే మొత్తం ఐటీ బెల్ట్ అంతా కూడా సరిపోదండి, అంత పెద్ద ఏరియా. ఆ విధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి, మీకు డిఆర్డిఎల్ కాడి నుంచి, సిసిఎంబి కాడి నుంచి, అగ్రికల్చర్లో మీకు ఇక్రిసాట్లు, క్రీడాలు, ఎన్ఐఆర్డీలు. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ 1980కి ముందే సబ్స్టాన్షియల్గా జరిగినవి. ఎందుకంటే ఆ రోజు ఎవరు పబ్లిసిటీ చేసుకోలేదండి, ఇదని అదని. ఇవన్నీ తీసుకురాబట్టి మీకు ఇక్కడ ఒక ఆ క్రిటికల్ మాస్ వచ్చిందండి సిటీకి. క్రిటికల్ మాస్ ఎప్పుడైతే సిటీకి వస్తుందో తర్వాత వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ అవి ఇన్వెస్ట్ చేయడానికి వస్తాయి. ఆ తర్వాత మనకు 80 తర్వాత డెవలప్ అయింది ఐటీ రెవల్యూషన్. ఐటీ రెవల్యూషన్ అన్ని చోట్ల జరిగింది. హైదరాబాద్ జరిగింది, పూణే జరిగింది, బెంగళూరు జరిగింది, నోయిడా జరిగింది, రకరకాల చోట్ల జరిగింది, చెన్నై. ఎవరన్నా పూణే ఇది మేము తెచ్చాము, మేము డెవలప్ చేసాము, బెంగళూరు అంతా మేమే చేసామని ఎవరన్నా చెప్పుకుంటున్నారండి? అది మన దురదృష్టమో తప్పితే, మీడియా సృష్టి తప్పితే జరిగింది కాదు. సో ఎక్సెప్ట్ దట్ ఐటీ బెల్ట్
తప్పితే ఏమిటి హైదరాబాద్కి వీళ్ళు చేసినటువంటి స్మాల్ కంట్రిబ్యూషన్? స్కేల్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తీసుకొచ్చామని చెప్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఎక్కడ వచ్చినాయండి? ఇప్పుడు డిఆర్డిఎల్ కింద ఏదో 100 ఉన్నాయండి. ఒక డిఆర్డిఎల్ మీద ఆధారపడినట్టు ఉన్నవి ప్రతి ఒక్కళ్ళు కూడా 1 కోటి 2 కోట్లు 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు వాళ్ళకి కాంపోనెంట్స్ సప్లై చేసేవి 100 ఉన్నాయండి. అలా సిసిఎంబి కింద కనీసం 50 ఉంటాయి. ఇలా ఎక్కువ అంతకుముందు చిన్న చిన్న స్టీల్ యూనిట్స్ మార్వాడీస్ పెట్టినవి ఎప్పుడో 60s 70s నుంచి ఉన్నాయి. మీరు ఐటీ వదిలిపెడితే వచ్చినటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏంటి? మాల్స్ వచ్చినాయి, హోటల్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఓవరాల్ నేను అన్నట్టు క్రిటికల్ మాస్ జనాభా పెరిగారు, ఓవరాల్గా ఎకానమీ పెరిగింది, మన ఎఫోర్డబిలిటీ పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ప్రైవేట్ రంగంలో హోటళ్ళు పెడతారు, ఇండస్ట్రీలు వస్తాయి, సినిమా హాల్లో వస్తాయి. ఐటీ రావడం వల్ల వచ్చింది అనేది. ఐటీ రావడం వల్ల కొంత జరిగి ఉండొచ్చు తర్వాత. నేను అదే అంటుంది, ఐటీ అన్ని చోట్ల వచ్చింది కదండి, ఇక్కడే కాదు కదా. మాల్స్ హైదరాబాద్లో వచ్చి బెంగళూరులో రాలేదు, పూణేలో రాలేదు అంటే మనం చంకలు కొట్టుకోవచ్చు. అలా కాదు కదండి, అన్ని చోట్ల ఇట్స్ ఏ జనరల్ ఫినామినా. చిన్న చిన్న టౌన్స్ సిటీస్లో కూడా వచ్చినాయండి మాల్స్. ఈరోజు గుంటూరు వెళ్ళండి, ఈరోజు తిరుపతి వెళ్ళండి, మరి అక్కడ ఏమున్నాయని చెప్పి ఎవరు చేశారని చెప్పి వస్తాయన్నమాట. అంటే జరిగే డెవలప్మెంటు, ఎకనామికల్ డైవర్సిఫికేషను, గ్రోత్ అంతా కూడా మేమే చేశాము అనుకోవటము అది ఒక ఐ డోంట్ నో, ఒక భ్రమం. మరి దాన్ని ఏమనాలో నాకు తెలియదు. అది దట్ ఈజ్ మన కేసీఆర్ గారు అంటుంటారు కదా, పొలైట్గా అదేది మనకు సెల్ఫ్ అది స్వయం ప్రకాశం లేకపోతే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాము అని చెప్పి దానిలోకి పోతూ ఉంటాయండి. అది ఒకటి హైదరాబాద్. రెండోది, హైదరాబాద్ లాగా ఎందుకు డెవలప్ చేయాలి? ఇది సిటీ సెంట్రిక్ స్టేట్ అయిపోయిందండి తెలంగాణ. ఒక సింగపూరు, హాంకాంగ్, తెలంగాణ ఎప్పుడు మనం మోడల్గా తీసుకుంటున్నామంటే దెర్ ఈస్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఫర్ అస్. వై డోంట్ వీ టేక్ జర్మనీని ఎందుకు మనం మోడల్గా తీసుకోము? లేకపోతే ఇటలీని ఎందుకు మోడల్గా తీసుకోము? స్కాండినేవియన్ కంట్రీస్ని ఎందుకు మోడల్గా తీసుకోము? మనకి ఎంత సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ కావాలి అనేదే సైకలాజికల్ ప్రాబ్లం అండి. మనకు అన్నీ డెవలప్ కావాలంటే మొత్తం స్టేట్ డెవలప్ కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని టౌన్లు కావాలి. ఆంధ్ర బేసికల్లీ ఈజ్ నాట్ ఎ సిటీ సెంట్రిక్ స్టేట్ అండి. అన్ని చిన్న చిన్న టౌన్లు, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక టౌన్ ఉన్నటువంటి స్టేటు. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మోడల్. ఆ టౌన్లన్నీ కూడా చక్కగా మీరు ఆదర్శవంతంగా డెవలప్ చేసేస్తే ప్రతి చోట ప్రతిదీ వస్తుంది. మీకు ఇన్కమ్ ఒక చోట నుంచి ఎందుకు రావాలా? 4 చోట్ల నుంచి రావాలా? ప్రతి టౌన్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా మనం ఆలోచించాలి తప్పితే ఎంతసేపు కాపీ కొడదాం, సింగపూరు, హాంకాంగ్, హైదరాబాదు కాపీ కొడదాం అనుకుంటే నేను అదే అంటుందండి, ఎక్కడో మానసికమైనటువంటి ప్రాబ్లం అండి. ఎవరు బెటర్ గా చేసి ఎవరు మోర్ రిప్రజెంటేటివ్ గా ఇచ్చారనే చూసుకోండి, ఇండివిజువల్ గా చూడాల్సిన అవసరం లేదు. రైట్. ప్రకాష్ టొరంటో నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రకాష్ గారు చెప్పండి. సాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. హైవే గారికి, రావు గారికి, అందరికి. నేను మీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసానండి, చాలా అనాలిసిస్ కానీ. ఇప్పుడు నాకు చాలా రోజుల తర్వాత ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చూస్తున్నాననే ఫీల్ కలుగుతుంది. యాక్చువల్ గా అన్ని పాయింట్స్ మీరు ప్రజలకు అర్థమయ్యేటట్టు డిస్కస్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇవి సార్, ఇవి తెలుగు ఛానల్స్ కూడా ఎక్కువగా ఎందుకు అగేనెస్ట్ మోడీ ఉంటాయండి? ఇది వాళ్ళే చెప్పాలండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సురేష్ శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ అక్కడున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. సార్ చెప్పండి. సార్ మనము రాజధాని అనుకుంటా ఉన్నాం సార్. ఈరోజు ఆర్థిక రాజధాని నిర్మించుకుంటున్నాం 4.5 సంవత్సరాల నుంచి. దానికి సిఆర్డే కింద 40,000 ఎకరాలు భూమి కేటాయించారు సార్. సార్ దీనికోసం మనం చాలా ఒక 2 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్ ఫ్యూచర్ లో కూడా. ఈ డబ్బులు మనం రైతుల దగ్గర తీసుకొని, ఎవరైతే మన భూములు ఇచ్చారో రైతులందరికీ, వాళ్ళందరి దగ్గర తీసుకొని మనం డెవలప్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా నడపాలనే దాని మీద కంట ఇప్పుడు మన 13 జిల్లాల్లో ఆల్రెడీ వెల్ డెవలప్ అయిన సిటీస్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, వీటికన్నిటికీ ఒక 10,000 కోట్లు ఒక్కొక్క సిటీకి కేటాయించి దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయొచ్చు కదా సార్. కొత్తగా మనం నగరాన్ని నిర్మించేదానికన్నా కావాల్సిన పరిపాలించాలంటే ఏం కావాలి సార్? ఒక అసెంబ్లీ కావాలా, ఒక సెక్రటరియట్ కావాలా, ఒక హైకోర్టు కావాలా? ఇలాంటివి కొన్ని ఏరియాలో పెట్టుకోవచ్చు మనం. అలా కాకుండా మొత్తం ఒక ఏదైతే సింగపూర్ కంపెనీలకి, కార్పొరేటర్లకి ఇచ్చేసి ఈ బిల్డింగ్ లో వచ్చే కమిషన్స్, ఈ ప్రాజెక్ట్ లో వచ్చే కమిషన్లు, వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు తీసుకునేసి ఇలా రాష్ట్రాన్ని అగోదగతి పాలు చేయాల్సిన అవసరం ఉంది సార్.
మీకున్నటువంటి జ్ఞానం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేకపోవడం అనే సమస్య. థ్యాంక్ యూ సురేష్ గారు. మురళీమోహన్ విశాఖపట్నం నుంచి ఫోన్లలో ఉన్నారు. మురళి గారు చెప్పండి. సార్ నమస్కారం సార్ సాయి గారు. నమస్తే, చెప్పండి. మీ అనాలిసిస్ ఎక్కువగా కంటిన్యూ అవుతున్నాను సార్, చాలా బాగుంటుంది. అయితే ఈ అన్ని మారాలంటే ముందు రాజకీయ నాయకులు ఇచ్చే సీట్లు కూడా కొద్దిగా ఆలోచన చెప్పాలి సార్. అయితే ఒక ఛానల్లో అనాలిసిస్ ఎలాగుందంటే ఇతను పలానతన మనవడు, ఇతను పలానతన మనవడు, పలానతన తోడలుడు, పలానతన కొడుకు, ఇతనికి కాలిఫికేషన్ ఇంతకంటే ఏం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్ చెబుతున్నారా? అతను ఇంత సేవ చేశాడు, ఇంత మంచి వ్యక్తి, ఇతను ప్రజలకు అందుబాటులో ఉంటాడని అనాలిసిస్ చేయొచ్చు న్యూస్ ఛానల్. ఇతను ఇంత రాజకీయ పలుకుబడి ఉంది, ఇతని దగ్గర ఇంత ఉంది, ఇతను మనకు పనికొస్తాడు అన్నట్టుగా కొన్ని న్యూస్ ఛానల్ ప్రజెంట్ చేస్తున్నాయి సార్. అసలు ఇతను జనాలకు అందుబాటులో ఉంటాడు, ఇతను ఎప్పుడు నిత్యం ఏ సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి పోరాడతాడు, ఇలాంటి వ్యక్తి మనకు కావాలని న్యూస్ ఛానల్ మాకు ప్రజెంట్ చేసే కొన్ని న్యూస్ ఛానల్ కూడా ఇది ఫలానా వ్యక్తి, ఫలానా మనవడు, ఫలానా తోడలుడు, ఇన్ని రకాల రాజకీయ చరిత్రలు ఉన్నాడు, ఆడు ఎలాగన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏ పని తెలుసుకోగలడు, అలాంటికి మంది సీట్లు ఇచ్చి జనాల మీద రుద్దడం కన్నా ఏ పేద ప్రజలు జనాలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని తీసుకున్న ఒక అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. ఆనంద్ శ్రీకాకుళం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ గారు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. సరే చెప్పండి. సాయి గారితో మాట్లాడాను. నేను సాయినే మాట్లాడుతున్నాను. చెప్పండి ఆనంద్ గారు. హలో ఆనంద్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీ యొక్క డేర్నర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఏ విషయాన్ని అయినా కొండ బదులు కొట్టినట్టు మాట్లాడతారు. రైట్. థ్యాంక్ యూ. దానికి అది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అంటే నేను ఏ పార్టీకి అభిమాని కాదండి, కానీ అందరినీ ఏ పార్టీలో అయినా మంచి అయినా చెడు అయినా చూడగలను. కానీ ఇప్పుడు జగన్ విషయంలో ప్రతి దానిని ఇతనే తప్పు చేస్తున్నట్టుగా ప్రతి ఛానల్లోనూ అతని మీద దుష్ప్రచారం చేయడం బాగా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం సార్? థ్యాంక్ యూ ఆనంద్ గారు. గాంధీ మచిలీపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. గాంధీ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సాయి గారు నమస్తే, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు డిస్కషన్ పెట్టారు కదా మన అమరావతి భూముల గురించి, ల్యాండ్ పూలింగ్ గురించి. ఇక్కడ చిన్న లాజిక్ సార్, ఏం లేదు, సిఆర్డిఏ పరిధి అని చెప్పి అవుట్రేట్ గా మన అమరావతి నుంచి తీసుకుంటూ వచ్చారు సార్ భూములు. సిఆర్డిఏ పరిధి రేపు పొద్దున ఆ మాకు వచ్చిన ఒక ఎకరం భూమి ఉందండి అక్కడ. సిఆర్డిఏ పరిధి కొంచెం లాగి ఉంది. మిగతా అంతా కూడా అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందింది. మీకు తెలిసిందే, తెలుగుదేశం సామాజిక వర్గానికి చెందిన భూములు అక్కడ ఉన్నాయి. అక్కడ వరకు సిఆర్డిఏ పరిధి ఉంది. ఇప్పుడు వరకు వాళ్ళు ఏంటంటే మా ఎకరం 70 లక్షలు 80 లక్షలు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాది కూడా ఏంటంటే పక్కనే ఉంది కదా, మాది కూడా 70 లక్షలు కాకుండా 50 లక్షలు ఉంటుంది, మేము అనుకుని అమ్ముదామని చెప్పి మేము కూడా అవసరాలు వచ్చి అమ్ముకుందామని మేము చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో ఉంటే మేము పొలం అమ్ముకోవాలంటే సిఆర్డిఏ అధికారుల దగ్గరికి వెళ్ళి మేము సార్ మా పొలం అమ్ముకుంటున్నాం వేరే వాళ్ళకి అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది లేదు సార్, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది సిఆర్డిఏ పరిధిలో ఉన్నది ఎవరైనా సరే అమ్ముకోవాలంటే సిఆర్డిఏ అధికారులకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటాం మేము. ఇది కొత్తగా ఉంది సరే సార్. మేము ఇదే వెళ్తాం. అసలు మేము అమ్ముకోవాలంటే మా భూమి మేము అమ్ముకోవాలంటే సిఆర్డిఏ పరిధి అధికారులు తీసుకోవడం ఏంటి, మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి అసలు? రైట్. కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ గాంధీ గారు. రవిప్రసాద్ హైదరాబాద్ నుంచి ఫోన్లో ఉన్నారు. రవిప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సాయి గారు నమస్తే, చెప్పండి. సార్ సాయి గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి రవిప్రసాద్ గారు. సార్ అదే రాజధాని గురించి చర్చ పెట్టారు కదా సార్. సార్ ఇప్పుడు మనము పొలాల్ని పండించుకోవడానికి 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు పెట్టుకుంటాం సార్. ఆ నీళ్లు పెట్టేది ఆ నీళ్లతోనే వ్యవసాయం చేసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయంలో ఉండే పొలాలే తీసేసి రాజధాని పెడుతున్నారు సార్. ఇంకోటి ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు, 33,000. ఇది ఫ్యూచర్ లో ఇంకా 1,00,000 ఎకరాలు కూడా పోతే అప్పుడు మనం 1,00,000 ఎకరాలు పంట పొలాలు పోయినట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ చుట్టూ ఉన్న ఇంకో 1,00,000 ఎకరాలకి వ్యాపారం వైపుకి వెళ్ళిపోయినాయండి, వ్యవసాయం తగ్గిపోయింది అక్కడ. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఏరియా కూడా వ్యవసాయం నుంచి ఇటువైపుకే మళ్ళుతుంది ఆటోమేటిక్గా.
ఇప్పుడు దానికి కూడా మనం మళ్ళీ నీళ్ళకి మళ్ళీ దానికి ఖర్చు పెట్టుకోవాలి కదా సార్. అవునవునండి. థ్యాంక్ యూ రవిప్రసాద్.